దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం నాతో కలిసి అందరూ చదవండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి మరొక విజ్ఞాపన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. మా ప్రయాణాలలో, మా పనిపాట్లలో మీరు తోడై ఉండి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీ జీవవాక్యాన్ని కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకొనబోతూ ఉండగా మేము ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు నేర్పించండి నాయన. ఫలభరితమైనటువంటి ప్రార్థనలు చేసేవారిగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఇఫ్ యు వాంట్ టు గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ ప్రేయర్స్, నీ ప్రార్థనలకు జవాబు పొందాలి అంటే, మన ప్రార్థనలకు మనం జవాబు పొందాలంటే we should have right relationship with others. ఇతరులతో మనము సరి అయిన సంబంధాలు కలిగి ఉండాలి. మన ప్రార్థనలకు మనం జవాబు పొందాలంటే ఏం చేయాలి? తోటి వారితో సరి అయిన సంబంధాలు కలిగి ఉండాలి. సరి అయిన సంబంధాలు లేకుండా చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు అన్న సత్యాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రార్థించడానికి, మోకరించడానికి ముందుగా ఇట్ ఈస్ బెటర్ టు టెస్ట్ అవర్ రిలేషన్షిప్ విత్ అదర్స్. తోటి వారితో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మన యొక్క రిలేషన్షిప్స్, ఇతరులతో మనకుండే సంబంధ బాంధవ్యాలు అర్థవంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఇతరులతో సమాధానం లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. నోట్ చేసుకోండి ఈ కొటేషన్. ఏంటి? ఇతరులతో సమాధానం లేకుండా చేసే ప్రార్థనలకు ఏం రావు? సమాధానాలు రావు. God never answers our prayers if we do not have the peace with others. కనుక ఈరోజు మనం ప్రార్థించడానికంటే ముందుగా మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇతరులతో మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో మనం పరీక్ష చేసుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. నేను ఈరోజు 3 అంశాలు మీ ముందు ఉంచబోతున్నాను. 3 రిలేషన్షిప్స్. నంబర్ 1, రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబ సభ్యులతో నీ సంబంధాలు ఏంటి? మొట్టమొదటి ఏంటి? నీ కుటుంబ సభ్యులతో నీ యొక్క సంబంధాలు. రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మన సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా గొప్ప మార్పు రావాలి. మారు మనసు పొందకముందు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులతో, మనం నివసించేటువంటి కుటుంబ సభ్యులతో మన సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఇది మొదటి విషయం. రెండవది, రిలేషన్షిప్ విత్ కో బిలీవర్స్. తోటి విశ్వాసులతో సరి అయిన సంబంధాలు కలిగి ఉండాలి. ఏంటి? రెండోది ఏంటి? తోటి విశ్వాసులతో. రిలేషన్షిప్ విత్ అవర్ కో బిలీవర్స్. నీ సంఘ సభ్యులతో, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. దెన్ ఓన్లీ, అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనలు
ఆలకిస్తాడు. అది రెండవది. చివరిగా మూడవది రిలేషన్షిప్ విత్ నైబర్స్ ఆర్ అదర్స్. ఇరుగు పొరుగు వారితో లేదా ఇతరులతో సరైన సంబంధాలు. బహుశా వీళ్ళు విశ్వాసులు కాకపోవచ్చు, మనతో పాటు ఉద్యోగం చేసేవారో వ్యాపారం చేసేవారో లేకపోతే మన ఇరుగు పొరుగు వారు ఏ మతానికి చెందినవారైనా, ఏ కులానికి చెందినవారైనా, ఏ జాతికి చెందినవారైనా వారితో కూడా మనం సరైన సంబంధాలు కలిగి ఉండాలి. ఈ 3 ఏరియాస్ని ఈరోజు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, నేను 3 విషయాలు చెప్పాను ఇప్పుడు దాకా. ఏమేంటి? మొదటిది కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు. రెండవది తోటి విశ్వాసులతో సరైన సంబంధాలు. మూడవది ఇతరులతో సరైన సంబంధాలు. ఇతరులతో అంటే వీళ్ళు బహుశా మన సంఘ సభ్యులు కాకపోవచ్చు, వాళ్ళు మన ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, లేదా వారు అన్యజనులై ఉండొచ్చు. అయినప్పటికీ వారితో కూడా మనం సరైన సంబంధాలు కలిగి ఉండాలి. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇతరులతో సరైన సంబంధాలు లేనటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఎన్నడూ ఇవ్వడు. ఇందాక చెప్పిన కొటేషన్ మళ్ళా చెప్పబోతున్నా. సమాధానము లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. ఇతరులతో సమాధానాలు లేనటువంటి ప్రార్థనలకు ఏం రావు? సమాధానాలు రావు. కనుక ఈరోజు మనం ప్రార్థనకి మోకరించబోతున్నాం. దానికంటే ముందుగా మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. చెప్పండి, మొట్టమొదటి ఎవరితో? విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, మన కుటుంబ సభ్యులతో. కుటుంబ సభ్యులలో మొట్టమొదటి ఎవరంటే విత్ అవర్ లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామితో. మొట్టమొదటి ఎవరితోనంట? జీవిత భాగస్వామితో. చూడండి ఈ సత్యాన్ని. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇందాక మనం చదువుకున్న వచనమే ఇది. మరలా ఒకసారి చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. అటువలే పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. పెన్నుతో అండర్లైన్ చేయండి ఆ మాటని. ఏ మాట? మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. చూసారా, ఒక భర్త యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఆ భర్త ఏం చేయాలి? భార్యతో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఆ మాట రాసుకోండి. భార్యతో పలక్కుండా, భార్యని కొట్టి తిట్టి, భార్యని అవమానపరిచి దేవుని మందిరంలోకి వచ్చి ఒక భర్త ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? చెప్పండి, వినడు, వినడు, వినడు. దేవుని దగ్గర ప్రార్థనలకు నీకు జవాబు నిజంగా రావాలి అంటే నీ భార్యతో సరైన సంబంధం ఉండాలి, నీ భర్తతో సరైన సంబంధం ఉండాలి. భర్త మీద అలిగి 3 రోజులైంది. ఎవరి మీద అలిగి? భర్త మీద. మాట్లాడట్లేదు ఆయనతోటి. అలిగి 3 రోజులైంది, మాట్లాడట్లేదు. చర్చిలోకి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? చెప్పండి, వినడు, వినడు, వినడు. నీ జీవిత భాగస్వామితో నీకు సరైన సంబంధం లేకపోతే, సమాధానం లేకపోతే నీ భార్యతో లేదా నీ భర్తతో, నీ భార్యతో లేదా నీ భర్తతో సమాధానం లేకుండా చేసే ప్రార్థనలకు సమాధానాలు రావు. కనుక మొట్టమొదటి ఏం చేయాలి? ప్రార్థన సమాధానమా? ప్రార్థన కాదు, మొట్టమొదటి ఏంటి? సమాధానం. సమాధానం. మలాకీ కాలంలో కొంతమంది భర్తలు ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము. కొంతమంది భర్తలు దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట. ఎలా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం.
మరియు రెండవసారి మీరు అలాగునే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. చూసారా, ఆ బలిపీఠం మీద పడి కన్నీళ్లు కారిస్తే బలిపీఠం ఏమైపోయిందంట? ఏమైపోయింది? తడిచిపోయింది. కన్నీళ్లతో, ఏడుపుతో, కన్నీళ్లతో, రోదనముతో, ఇవన్నీ పర్యాయ పదాలే. ఏడుపు, కన్నీరు, రోదనం. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ బలిపీఠం మీద పడి ఆ పాత నిబంధన కాలంలో, మలాకీ కాలంలో కొందరు భర్తలు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారో తెలుసా? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, రోదించి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన వినను. ఐ నెవర్ లిసన్ యువర్ ప్రేయర్స్. మీ కన్నీటిని నేను చూడను అంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? ఈ భర్తలు, ప్రార్థించే ఈ భర్తలు తమ భార్యలకు అన్యాయం చేసేవారిగా ఉన్నారు. చూడండి, ఆ మాటలు మనం కొన్ని చదువుదాం. వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు అంటున్నారు. ఎందుకు వినవయ్యా? 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. నీ భార్యకు నువ్వు అన్యాయం చేశావు అంటున్నాడు. భార్యకి ఏం చేశారంట? అన్యాయం. ఆ మాట రాసుకోండి. మొట్టమొదటి అన్యాయం చేశారు. రెండవది అపనమ్మకముగా జీవించారు. భార్యలకి నమ్మకంగా జీవించలేదు. ఎలా జీవించారు? అపనమ్మకముగా జీవించారు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. 15వ వచనం 4వ లైన్. యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఆ పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేశావు? నేను నిన్ను ప్రేమించి, ఆదరించి, సుఖదుఖముల యందు సంరక్షించి, ఇతరులను ఎవ్వరిని ఆశింపక అని దేవుని సన్నిధిలో ప్రమాణం చేశాడు ఈ భర్త. కానీ ఇప్పుడు ఈ భర్త భార్యకు అపనమ్మకంగా జీవిస్తున్నాడు. ఇతని మనసు పరస్త్రీల మీదకి వెళ్ళిపోయింది. అందుకే భార్యకు అన్యాయం చేస్తున్నాడు. ఎలా వింటాడు దేవుడు ప్రార్థనలు? తర్వాత మూడవది పరిత్యజించారు. కొంతమంది భర్తలైతే భార్యలకు విడాకులు ఇచ్చేశారు, అన్యాయంగా పరిత్యజించారు. 16వ వచనం. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గాడ్ హేట్స్ డైవర్స్. అన్యాయంగా భార్యలకు విడాకులు ఇచ్చి దేవుని మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. ఎంత అన్యాయం! తర్వాత చూడండి, బలాత్కారం. భార్యల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఏముంది మరి? కఠినత్వం ఉంది. 16వ వచనం 3వ లైన్. మరియు ఒకడు తన వస్త్రమును బలాత్కారముతో నింపుట నాకు అసహ్యం. వస్త్రాన్ని ప్రేమతో నింపాలి, కానీ దేంతో నింపుతున్నాడు వస్త్రాన్ని? చెప్పండి. బలాత్కారముతో నింపుతున్నాడు. అన్యాయం చేస్తూ, నా వైపు చూడండి, ఏం చేస్తూ? అన్యాయం చేస్తూ, అపనమ్మకముగా జీవిస్తూ, భార్యను పరిత్యజించి, భార్య మీద ప్రేమ లేకుండా దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం మీద పడి ఏం చేస్తున్నారు? కన్నీరు విడుచుచు, ఏడ్చుచు, రోదనము చేస్తూ బలిపీఠాన్ని తడుపుతున్నారు. దేవుడు అంటున్నాడు, నో, నేను మీ ప్రార్థన ఆలకించను. చూసారా ప్రియులరా? దేవుడు మన ప్రార్థనలు ఎందుకు ఆలకించట్లేదంటే బహుశా మన జీవిత భాగస్వామితో సరైన సంబంధం లేదేమో. కేవలం భర్తలు మాత్రమే కాదు, భార్యలు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. నీ భార్యకు అపనమ్మకముగా జీవిస్తూ చేసే ప్రార్థనలు దేవుడు వింటాడా? వినడు.
వినడు. భర్తకు అన్యాయం చేస్తూ ఒకవైపు దేవుని మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? కొంతమంది ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళని చూస్తే అబ్బా ఎంత భక్తురాలో ఏమనుకుంటాం ఎవరైనా కొత్త వాళ్ళు పోయి చూస్తే. ఆమె బతుక ఆ ఊరంతా తెలుసు అన్నమాట. చర్చిలోనేమో దీర్ఘ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, జీవితమేమో భర్తకు అన్యాయం, అపనమ్మకంగా జీవించేటువంటి అనేక మంది నేటి సంఘాల్లో ఉన్నారు. ఎలా వింటాడు దేవుడు ప్రార్థనలు? దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే నీ జీవిత భాగస్వామితో సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవది, రిలేషన్షిప్ విత్ ఇన్లాస్. అత్తమామలతో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. అది కుటుంబంలో ఇంకెవరు వస్తారు సంబంధం కోసం? ఎవరితో సంబంధం ఉంటుంది మన ఇంట్లో? అత్తగారితో, లేకపోతే అత్తగారు కోడలతో సరైన సంబంధాలు. ఇన్లాస్, డాటర్ ఇన్లా, మదర్ ఇన్లా. 3 రోజుల నుంచి పలకట్లా మీ అత్తగారితో. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? నీ కోడల్ని చాలా హీనంగా చూస్తున్నావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడా? నయోమి, రూతు లాంటి అత్తా కోడళ్ళు ఏరి సంఘాల్లో కనబట్టలేదు. భూతద్దం పెట్టి చూసినా దొరకట్లేదండి ఈ దినాల్లో. ప్రతి అత్తగారు, ప్రతి కోడలు రూతు గ్రంథాన్ని చదివి నేర్చుకోవాలి. ఎంత రైట్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య, ఎటువంటి ప్రేమానుబంధాలు ఉన్నాయి. అత్తగారు పిలుస్తూ ఉంది కోడల్ని నా కుమారి అని పిలుస్తుంది. చూడండి ఎంత గొప్ప ప్రేమ. నీ కోడలతో, నీ అత్తతో నీకు సరైన సంబంధం లేకుండా నువ్వు ఎటువంటి కన్నీటి ప్రార్థనలు చేసినా, 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసినా దేవుడు వినడు. లేదండి మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామండి అన్న దేవుడు వినడు. ఎందుకంటే నీ రిలేషన్షిప్ నీ కుటుంబ సభ్యులతో సరిగ్గా లేదు. అలాగే మూడవ రిలేషన్షిప్ ఏంటంటే ఫ్యామిలీలో అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్లతో సరైన సంబంధాలు. అన్నదమ్ములు ఎదురు పడతారు, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. కానీ ఇద్దరూ దేవుని మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. కానీ రోడ్డు మీద కనపడితే కనీసం ఎరా బాగున్నావా అని కూడా అనుకోరు. నో రిలేషన్షిప్, సరైన సంబంధాలు లేవు. ద్వేషం ఒకరి మీద ఒకరికి. ఎలా ఉన్నాయి మన సంబంధాలు? ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలి అంటే మన కుటుంబ సభ్యులతో సరైన సంబంధాలు ఉండాలి. ఇక రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండోది ఏంటి చెప్పండి? నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పేశాను. రిలేషన్షిప్ విత్ కోబిలీవర్స్, తోటి విశ్వాసులతో సరి అయిన సంబంధం. ఈ సత్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 24 వచనాలు చదువుతున్నాను నేను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు తీశారా అందరూ? చూడండి దేవుని వాక్యాన్ని మీ కళ్ళతో చూడండి, పెన్ను తీసుకొని అండర్లైన్ చేయండి. 5:23, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి, అండర్లైన్ చేయండి. ఎవరి సహోదరుడు? నీ సంఘ విశ్వాసే, నీ తోటి సహోదరి, నీ తోటి సహోదరుడు. విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఏం చేయాలి? అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి చెప్పండి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. చూసారా? అర్పణ, సమాధానం. అర్పణ ముందా, సమాధానం ముందా? చెప్పండి. సమాధానం ముందు. దేవుడు అంటున్నాడు మొదట నువ్వు వెళ్ళి సమాధానపడు. మనం అంటాం మొదట నేను వెళ్ళను ప్రభువా, ఆమెనే వచ్చి నాతో సమాధానపడమను, అప్పుడు నేను సమాధానపడతా. మొదట ఎవరు వెళ్ళాలంట? మొదట నేను వెళ్ళాలి.
నన్ను నేను తగ్గించుకొని ఆ సహోదరితో ఆ సహోదరుడితో సమాధాన పడాలి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తున్నా. ఆదివారం ఆరాధన అయిన తర్వాత సంఘములో అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు చెప్పగలరా? అది ప్రశ్న. కొంతమందికి చెప్తాం మనం వందనాలు, కొంతమంది ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతాం మనం చర్చిలో నుంచి. ఎందుకు వెళ్తాం? వాళ్ళంటే మనకి ఇష్టం లేదు, వాళ్ళతో మనకి సరైన సంబంధం లేదు. అందరూ వచ్చేది ఒకే మందిరానికి, అందరూ ఆరాధించేది ఒకే దేవుణ్ణి, అందరూ ఒకే ప్రభు రక్తములో కడగబడ్డాం. కానీ ఒకరితో ఒకరికి సరైన సంబంధాలు లేవు. ఎలా వింటాడు ప్రార్థనలు దేవుడు? దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే నీ తోటి సహోదరితో సహోదరునితో సరైన సంబంధాలు ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానం కావాలి అంటే మొట్టమొదట మనమే తగ్గించుకొని వెళ్ళి వాళ్ళని పలకరించాలి, పరామర్శించాలి. మనమేమనుకుంటామంటే వాళ్ళే వచ్చి మనల్ని పలకరించాలి, అప్పుడు నేను పలకరిస్తాను. ఎలా ఉన్నాయి మన సంబంధాలు మన తోటి విశ్వాసులతో? లేదు పాస్టర్ గారు, మీకు తెలియదండి, అసలు నన్ను ఎన్ని మాటలందో తెలుసా, ఆమె నా మనసు ఎంత గాయపరిచిందో తెలుసా, నా మీద ఎన్ని నిందలు మోపిందో తెలుసా, నాకెంత అన్యాయం చేసిందో తెలుసా అని అంటూ ఉంటాం. నిజమే, అన్యాయం చేశారు వాళ్ళు, అనవసరంగా నిందలు మోపారు, అనవసరంగా నీ మనసు కష్టపెట్టారు. అయితే ప్రభు రక్తములో కడగబడిన బిడ్డగా మనం చేయవలసింది ఏంటంటే వారు చేసిన అపరాధాన్ని మనం క్షమించాలి. ఎందుకని? దేవుడు మనల్ని క్షమించాడు. చూడండి, పేతురు భక్తుడు తన పత్రికలో ఇలా రాశాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం చేయడానికి మెలకువగా ఉండాలంట? ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. వెంటనే ఒక మాట రాశాడు చూడండి. ఆ ప్రార్థన ఫలభరితం అవ్వాలంటే ఏం చేయాలో చూడండి. 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. లవ్ కవర్స్ అని ఒక పుస్తకం చదివాను నేను, చాలా మంచి పుస్తకం. ఈ వచనం మీద ఒక భక్తుడు ఆ పుస్తకం రాశాడు. లవ్ కవర్స్. ప్రేమ అనేక దోషములను కప్పును. వారు నీకు చేసిన అన్యాయాన్ని, నీ మీద మోపిన నిందలను, నిన్ను తిట్టినటువంటి తిట్లు, నీకు పెట్టిన శాపనార్థాలన్నిటినీ ఏం చేయాలి? మరి ప్రేమతో దాన్ని ఏం చేయాలి? కప్పి ఉంచాలి, క్షమించాలి. అది క్షమించాలి. క్షమించి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. యేసు ప్రభు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట చెప్పాడు ప్రభువారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న యెడల, మీ సంఘములో ఎవరి మీదైనా మీకు విరోధం ఉంటే ఏం చేయాలి? మీరు నిలబడి ప్రార్థన చేయునప్పుడెల్లా వారిని ఏం చేయాలి? క్షమించాలి. వారిని క్షమించుడి. 26వ వచనం. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ప్రియమైన సోదరి సోదరులారా, ఎలా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితం? ఎలా ఉన్నాయి మన సంబంధాలు? అందరితో సమాధానంగా ఉన్నామా, లేదా కొందరితో ఉన్నామా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే నువ్వు సరి చేసుకో. వాళ్ళతో మనస్ఫూర్తిగా మనం మాట్లాడలేకపోతున్నామంటే మనకి వాళ్ళతో ఏం లేదు? సమాధానం లేదు, లేదు, లేదు. సమాధానం లేని ప్రార్థనలకు సమాధానాలు రావు. చివరిగా మూడో విషయాన్ని చూద్దాం. మూడవ రిలేషన్షిప్ విత్ నైబర్స్ ఆర్ జెంటైల్స్. ఇతరులతో మనకు సంబంధాలు. వీళ్ళు మన సంఘస్థులు కాదు, అసలు రక్షింపబడిన వాళ్ళే కాదు,
వీళ్ళెవరు? నీతో పాటు నీ ఆఫీసులో ఉద్యోగం చేసేవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా మీ పై అధికారులు అయి ఉండొచ్చు, లేకపోతే మీ క్రింద వారు పనిచేసేవాళ్ళు అయి ఉండొచ్చు, మీ ఇంటి చుట్టూ నివసించేటువంటి ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, నైబర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా, ఏ మతానికి చెందినవారైనా, ఏ జాతికి చెందినవారైనా, వారితో కూడా మనం సరైన సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళతో కూడా మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఈ విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. అండర్లైన్ చేయండి. అనేక మంది దేవుని ఎరగని వారు, మారు మనసు పొందని వారు మనకి ఒకవేళ కీడు చేస్తే ఏం చేయాలి చెప్పండి? కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు. 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సమస్త మనుషులంటే కేవలం విశ్వాసులు మాత్రమే కాదండి. వీళ్ళు అన్ని జనులు, దేవుని ఎరగని వారు. సమాధానంగా ఉండండి. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. 20వ వచనం. కాబట్టి శత్రువు ఆకలి కొంటే ఏం చేయాలి? భోజనం పెట్టాలి. దప్పికొంటే దాహం ఇయ్యాలి. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము. కనుక ఎవరైతే అన్ని జనులైనా, దేవుని ఎరగని వారు ఎవరైనా మనకు అపకారం చేస్తే వాళ్ళకి అపకారం ఎన్నడూ చేయకూడదు. వాళ్ళని ప్రేమించి ప్రభువు క్షమించినట్లుగా మనం వాళ్ళని క్షమించి, వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మనం ఉపకారం చేస్తే అప్పుడు వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టేనంట. కృంగిపోతారు, వాళ్ళు కరిగిపోతారు. అయ్యో, నేను ఇంత కీడు చేసినా వాళ్ళు నాకేం చేశారు? మేలు చేశారే అనుకుంటారు. ఎవరి మీద ద్వేషం అనేది మన మనసులో ఉంచుకోకూడదండి. మన మనసులో ఉంచుకోకూడదు. అన్యాయం చేసిన వారు ఉండుంటారు, మనకు రావాల్సిన ప్రమోషన్ పోగొట్టిన వాళ్ళు ఉంటారు, మన మీద చాడీలు చెప్పి రకరకాల ప్రజలు ఉంటారు. అయినప్పటికీ వారిని మనం క్షమించాలి, వారిని ద్వేషించకూడదు, వారితో కూడా సరైన సంబంధం కలిగి ఉండాలి. ఎవరు నీకు అన్యాయం చేశారో నీకు బాగా తెలుసు. అయినప్పటికీ వారిని ప్రేమతో పలకరించాలి, వారితో సమాధానపడాలి. మన వైపు నుంచి ఎటువంటి ద్వేషం వాళ్ళ మీద ఉంచుకోకుండా మనం ప్రార్థన చేయాలి. అలా కాకుండా ద్వేషాన్ని దాచుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలో ఆలకించడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మరొక వచనాన్ని మనం చూద్దాం. 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 1వ పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. దేవుడు ఎందుకు పిలిచాడంట మనల్ని? ఎందుకు పిలిచాడు చెప్పండి? ఆశీర్వాదానికి వారసులవడానికి పిలిచాడు. కాబట్టి ఏం చేయాలి? కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. అది ఎవరైతే మనకు కీడు చేశారో, ఎవరైతే దూషించారో వాళ్ళని మనం దీవించాలి. పేతురు భక్తుడు 34వ కీర్తన ఇక్కడ రాశాడు. చూడండి, 10 నుంచి 12 వచనాలు. 1వ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు. ఇక్కడ ప్రింటింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. కారణం ఏంటంటే ఇది పేతురు 34వ కీర్తన ఇక్కడ రాశాడు. రెఫరెన్స్ రాసుకోండి, చెప్తా అక్కడే. కీర్తన 34వ అధ్యాయం 11 నుంచి 15 వరకు. 34వ కీర్తన 11 నుంచి 15 వరకు. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 1వ పేతురు 3వ అధ్యాయం 10, 11, 12. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎలా ఉండాలి? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, ఇంకా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కంట్రోల్ యువర్ టంగ్ అండ్ లిప్స్. 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి.
ఇందాకేమో పౌలు గారు చెప్పాడు ఆకలి అయితే భోజనం పెట్టమని. ఇప్పుడు పేతురు కీర్తనకారుడు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాడు. ఎవరైనా నీకు కీడు చేస్తే వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయండి. మంచి మాట ఉంది ఇక్కడ. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేన్ని వెతకాలి మనం? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలి. ప్రభు కన్నులు ఎక్కడున్నాయి? నీతిమంతుల మీద. ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ప్రార్థన వైపు దేవుని చెవులు ఉన్నాయి? కీడుకి మేలు చేసేవారి వైపు. అర్థమైందా? కీడు చేశారు వాళ్ళు, మనం ఏం చేయాలి? వాళ్ళకి మేలు చేస్తే మనం యేసయ్యా అని పిలవగానే ఆయన చెవులు నీతిమంతుల వైపు ఉన్నాయి. కనుక ఇతరులతో వాళ్ళు మనకు అన్యాయం చేసినా, కీడు చేసినా, వారికి మనం మేలు చేయడం ద్వారా మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఒకవేళ కీడుకి ప్రతికీడు చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఎన్నడూ ఆలకించడు. నేను ముగించబోతున్నా ప్రియులరా. ఆయన చెవులు ఎవరి ప్రార్థన వైపు? నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నేను ముగించబోతున్నా ప్రియులరా. ఈ రాత్రి దేవుడు మన ప్రార్థనలు ఆలకించాలంటే మన సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండాలి. చెప్పండి, ఎవరెవరితో? 1, మన కుటుంబ సభ్యులతో. 2, మన తోటి విశ్వాసులతో. 3, లోకస్తులతో అనగా అన్యజనులతో కూడా మన సంబంధాలు సరిగ్గా ఉండాలి. తలలు వంచండి, వీలైతే మోకరించండి. ప్రభు పాద సన్నిధిలో మోకరించి మన సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ప్రార్థన చేయబోయే ముందు, విజ్ఞాపన చేయబోయే ముందు ఎలా ఉన్నాయి మన సంబంధాలు? ఈ వాక్యాలు వింటున్న సోదరుడా, సహోదరి, ఎలా ఉంది నీ సంబంధం? నీ జీవిత భాగస్వామితో, మీ అత్తమామలతో, మీ కోడలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో సంబంధాలు సరిగ్గా ఉన్నాయా? దేవుడు ఏదైనా, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా లోపాన్ని చూపిస్తూ ఉంటే ఇప్పుడే ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. తోటి విశ్వాసులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? అన్యజనులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ విజ్ఞాపన దినాన మేమందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేయబోతున్నాం. దానికంటే ముందుగా మీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. మా కుటుంబ సభ్యులతో, మా సంఘ బిడ్డలతో, సంఘ సహోదరి సహోదరులతో, ఇరుగు పొరుగు వారితో సరైన సంబంధాలు కలిగి ఉండటానికి సహాయం చేయండి. మాలో ఉన్న కోపం, మాలో ఉన్న ద్వేషం, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను క్షమించండి ప్రభువా. పరిశుద్ధపరచండి తండ్రి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు వందనాలు. అందరితో సమాధానాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. ఈరోజు మేము చేసే ప్రార్థనలకు జవాబు దయచేయమని, మా పాపాన్ని క్షమించమని, మమ్మల్ని మేము తగ్గించుకొని మేమే మొదట వెళ్ళి వారితో సమాధానపడే కృపనిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.